పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అనే అంశం మీద మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మన జీవితాలలో ఏ విధంగా ఉంది, ఆయన మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనమే విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మనము విడిపించుకున్నప్పుడు, ఆయన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన ఎందుకని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అని అంటే, ఆ పరిస్థితులు ఆయనకు తెలుసు కాబట్టి కదా. ఆ చుట్టుపక్కల పరిస్థితులు లేకపోతే లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కాబట్టి, దేవుణ్ణి విడిపించుకొని మనం ఆ లోకంలోకి వెళితే మనం ఏ పరిస్థితులలో ఏ సమస్యల్లో చిక్కుకుంటామో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకని ఆయన మనల్ని గట్టిగా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, విడిచిపెట్టకుండా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని మనం గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే పోయిన వారం అభిషేకం గురించి మనం ఒక చోట ఆగిపోయాం. అభిషేకం గురించి ఎందుకంటే ఒక క్రైస్తవుడు విశ్వాసిగా మారిన తర్వాత, క్రీస్తు వారిని వెంబడించడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి క్రీస్తు శరీరములోని ఒక అవయవముగా మారిపోతాడు, క్రీస్తు శరీరంలోని ఒక భాగముగా మారిపోతాడు. దేవుడు క్రీస్తు వారిని అభిషేకించినప్పుడు, మనము ఆయన శరీరంలోని భాగాలమైనప్పుడు ఆ అభిషేకము ఖచ్చితంగా మన మీద కూడా ఉంటుంది. క్రైస్తవుడు అంటేనే అభిషేకించబడినవాడు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అని. క్రైస్తవుడు అని అంటే క్రీస్తు వారి యొక్క అభిషేకాన్ని పొందుకున్నవాడు అని అర్థం కదా. సో ఆ అభిషేకము మన మీద కూడా ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి అభిషేకించబడ్డాడో, అభిషక్తునిగా ఆయన శరీరంలోని భాగముగా మార్చబడ్డాడో, వారికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, వారికి ఏమి చేయాలో తెలుసు అని 1 యోహానులో మనం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ అభిషేకం దగ్గర ఆగిపోయాం. ఆ అభిషేకం గురించి నేర్చుకుందాం నెక్స్ట్ వీక్ అని మనం ఆగిపోయాము. ఆ వచనాన్ని మరొకసారి చదివి అక్కడ కంటిన్యూ చేసడానికి ఇష్టపడుతున్నాం. 1 యోహాను 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు అభిషేకము పొందినవారు కాబట్టి మీకు అన్నీ తెలుసు. అదే 27వ వచనంలో కూడా అదే మాట అంటాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు అని రాయబడింది. ఎవరు మీకు బోధించాల్సిన అవసరంలా? అంటే నేను క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఏమి జరుగుతుందో అన్న విషయం నాకు ఖచ్చితంగా తెలుసు, తెలియాలి క్రైస్తవునికి. లోకంలో పరిస్థితులు ఏంటి అన్న విషయము క్రైస్తవునికి తెలియాలి. మీరు అభిషేకించబడిన వారు అని అంటే మీరు ఏర్పరచబడిన వారు అని అర్థం. అభిషేకం అని అంటే హోలీ, పరిశుద్ధపరచబడిన వారు. ఎక్కడి నుంచి ఏర్పరచబడిన వారు? లోకములో నుంచి ఏర్పరచబడి, లోక అధికారంలో నుంచి మీరు ఏర్పరచబడి, క్రీస్తు అధికారము కిందకి, క్రీస్తు శరీరములో ఆయన శిరస్సుగా కలిగిన అధికారం కిందకి మీరు మార్చబడ్డారు. కాబట్టి ఈ అధికారం కింద ఏమేమి చేయాలో, లోకంలో ఉన్న పరిస్థితులు ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ఒకరు చెప్పాల్సిన అవసరంలా, మీకు ఒకరు బోధించాల్సిన అవసరంలా అనే విషయాన్ని పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. యోహాను గారు మాట్లాడుతున్నారు. ఈ విషయము మీకు ఆల్రెడీ తెలుసు. అభిషక్తుడు అంటేనే, అభిషేకము అంటేనే అది మీనింగ్ అనమాట, అర్థం అది. కాబట్టి మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు అని యోహాన్ గారు చెప్పి మనతో మాట్లాడుతున్నారు. ఆ విషయాన్నే మనం ఇంకొకసారి నిర్గమకాండంలో ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయంలో, నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుంచి చూస్తే అక్కడ ప్రతిష్టాభిషేక తైలమును ఏ విధంగా తయారు చేస్తారు అనే మాట, దేవుడు ఏ విధంగా తయారు చేయాలి అని మోషే గారికి చెప్తూ ఉన్నారు. అభిషేక తైలాన్ని మీరు ఏ విధంగా చేస్తారు అని 22వ వచనం గురించి మాట్లాడుతూ, నేను మొత్తం చదవట్లేదు కానీ 25వ వచనము చివరిలో ఈ విధంగా ఇవన్నీ కలిపితే అది ప్రతిష్టాభిషేక తైలమగును అని దేవుడు ఖచ్చితంగా కొన్ని సూచనలు అక్కడ మోషే గారికి ఇస్తున్నారు. ఇది ప్రతిష్టాభిషేక తైలము, ఈ విధంగా తయారు చేసినది అభిషేక తైలము అని చెబుతూ, ఈ అభిషేక తైలాన్ని మీరు ఏం చేయాలి, ఆ తైలముతో మీరు ఏం చేయాలి అని అంటే 26వ వచనంలో
నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి. నువ్వేం చేయాలి? ఈ అభిషేక తైలముతో కొన్ని వస్తువుల గురించి, కొన్ని ఉపకరణముల గురించి ఆయన చెబుతూ వీటన్నిటిని నువ్వు అభిషేకించాలి. అంటే అభిషేకం అంటే అర్థం ఏంటి అంటే 29వ వచనంలో అవి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించాలి. ఏంటి అభిషేకము అని అంటే పరిశుద్ధమైనవి, అతి పరిశుద్ధమైనవి, అతి పరిశుద్ధమైనవిగా ప్రతిష్ఠించబడడాన్ని అభిషేకము అంటారు. ఈ అభిషేక తైలముతో నువ్వు ఏం చేయాలి? అభిషేకం అంటే ఏంటి అంటే అతి పరిశుద్ధమైనవిగా మార్చబడము, అతి పరిశుద్ధమైనవిగా వాటిని ప్రతిష్ఠించడము. అంటే అర్థం ఏంటి? మళ్ళీ అతి పరిశుద్ధమైనవి అంటే అర్థం ఏంటి? కింద మళ్ళీ దానికి కూడా డెఫినేషన్ చెప్తున్నాడు 29వ వచనంలో. వాటిని అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను, వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. ఈ అభిషేకించబడిన ఈ ఉపకరణాలన్నిటి కూడా అతి పరిశుద్ధమైనవి. ఈ అతి పరిశుద్ధమైన ఈ ఉపకరణాలను ఏ వస్తువు తగిలినా, ఈ వస్తువు వెళ్ళి ఏ వస్తువుకు తగిలినా అది పరిశుద్ధమైపోతుంది, అది అతి పరిశుద్ధమైపోతుంది, అది ప్రతిష్ఠితమైపోతుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతిష్ఠించబడము లేకపోతే అభిషేకము అంటే అర్థం ఏంటి అని అంటే అతి పరిశుద్ధమైనదిగా మార్చబడము. అతి పరిశుద్ధమైనది అంటే అర్థం ఏంటి అని అంటే తర్వాత ఏమని రాయబడింది? అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండున్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. ఈ అభిషేక తైలముతో నువ్వు అహరోనును అతని కుమారులను అభిషేకించాలి, ప్రతిష్ఠించాలి. దేనికి? నాకు యాజకులవునట్టు, అంటే నా పని చేయడానికి, నా వద్ద యాజకత్వము చేయడానికి. ఇక వేరే పని ఏది చేయకూడదు. వాళ్ళు యాజకులు అని అంటే వాళ్ళు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, దేవుని పనిని చేయడానికి ప్రతిష్ఠించబడిన వారు, దేవుని కొరకు అతి పరిశుద్ధపరచబడిన వాళ్ళు. పరిశుద్ధపరచబడిన వాళ్ళు వీళ్ళు దేనిని కూడా ముట్టకూడదు, దేనిని తాకకూడదు, ఏ పని చేయకూడదు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అభిషేకం అంటే అర్థం ఏంటి అని అంటే ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు. దేని కొరకు? నా కొరకు, నా పని చేయడానికి, నాకు యాజకులుగా ఉండడానికి. వేరే వాళ్ళకు కాదు, లోకంలో కాదు, మనుషుల కొరకు కాదు, మనుషులను వెంబడించడానికి కాదు, నా కొరకు యాజకులుగా ఉండడానికి వాళ్ళని ప్రతిష్ఠించండి, వాళ్ళని అభిషేకించండి. అభిషేకం అంటే ఏంటి అని అంటే పరిశుద్ధపరచబడము. పరిశుద్ధపరచబడడం అంటే ఏంటంటే దేవుని పని కొరకు మాత్రమే ఉపయోగపడడానికి ప్రతిష్ఠించడం. ఈ ఉపకరణాలన్నీ కూడా దేవుని కొరకు మాత్రమే వాడాలి, వేరే దానికి వాడకూడదు. ఈ తైలముతో అక్కడ ఉన్న ఉపకరణాలన్నీ నా కొరకు మాత్రమే వాడాలి. అంత మాత్రమే కాదు, యాజకులుగా అహరోనును వారి కుమారులను ప్రతిష్ఠించాలి, అభిషేకించాలి. అంటే వాళ్ళు నా పని మాత్రమే చేయాలి, నా కొరకు మాత్రమే వాళ్ళు యాజకత్వం చేయాలి, నా వద్ద యాజకత్వం చేయాలి, లోకం వద్ద కాదు, మనుషుల వద్ద కాదు. ఇది అభిషేకం అంటే. ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ఆ పని కొరకు మాత్రమే పరిశుద్ధపరచబడిన వారు వీళ్ళు. ఈ అభిషేకించబడిన వ్యక్తి ఎవరిని తాకినా, లేకపోతే ఆ ఉపకరణాలు ఏ వస్తువును తాకినా ఏమైపోతాయి? అవి పరిశుద్ధపరచబడిపోతాయి, అవి ప్రత్యేకించబడిపోతాయి. ఇప్పుడు నీవు నేను మనము రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని మార్చాడు. ఎప్పుడైతే నీవు నేను మనము క్రీస్తు వారిని అంగీకరించామో రాజులైన యాజక సమూహములో మనం చేర్చబడ్డాము, ఆయన శరీరంలోని భాగముగా మనం చేయబడ్డాము, మనము కూడా అభిషేకించబడిన వారిగా ప్రతిష్ఠించబడ్డాము. ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ఏంటి మన పరిస్థితి? మన జీవితం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకడం, ఆయన కొరకు మాత్రమే జీవించడము. క్రైస్తవుడు అంటే క్రీస్తు కొరకు మాత్రమే జీవించడానికి ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. లోకంలో జీవించడానికి కాదు, మనుషుల కొరకు జీవించడానికి కాదు, ఇంకొక దానిని వెంబడించడానికి కాదు.
యాజకుడుగా ఉన్నాడు అహరోను అని అంటే దేవుని పని మాత్రమే చేయాలి. ఉపకరణాలు ప్రతిష్ఠించబడ్డాయి, అభిషేకించబడ్డాయి అని అంటే దేవుని పని కొరకు మాత్రమే వాడాలి. ఆ ఉపకరణాలు వేరే దానికి వాడకూడదు. ఇది అభిషేకం అంటే. ఈ అభిషేకము మీ మీద ఉంది కాబట్టి, ఇందాక యోహాన్లో చూసాం, మీ మీద ఉంది కాబట్టి మీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరంలా. ఏం చెప్పాల్సిన అవసరంలా? నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు అని ఒకరు చెప్పాల్సిన అవసరంలా. క్రీస్తును వెంబడించడానికి నువ్వు ప్రత్యేకించబడిన వాడు అని ఒకరు చెప్పాల్సిన అవసరంలా. నేను రక్షణలోకి వచ్చాను అని అంటే, క్రీస్తు వారిని అంగీకరించాను అని అంటే ఒకరు సపరేట్గా చెప్పాల్సిన అవసరంలా. నా అంతకు నాకు తెలియాలి, ఈ అభిషేకము నాలో ఈ పని చేసి పెడుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు అభిషేకించబడి అంటే మనం ఆత్మ చేత అభిషేకించబడిన వారం. ఈ ఆత్మ మనకేం చెబుతుంది? నువ్వు ప్రత్యేకించబడిన వాడు అని చెబుతుంది, పరిశుద్ధపరచబడిన వాడు అని చెబుతుంది, ఆయన కొరకు ప్రతిష్ఠించబడిన వాడు అని చెబుతుంది. ఈ విషయం నువ్వు ఒకరు సపరేట్గా, నువ్వు క్రైస్తవునివి కదా, నువ్వు ఈ విధంగా జీవించాలి కదా, నీ బాధ్యత అది కదా, నువ్వు ఇలా మాట్లాడాలి కదా అని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు, నాకు, మనంతకు మనకు ఈ విషయం తెలియాలి. ఈ విషయం మనకు తెలుసు, ఆ అభిషేకం అది చేస్తుంది అనేది దాని ఉద్దేశం. మొదటి యోహాన్లో అదే చూసాం. అందువలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడు మీకు చెప్పాల్సిన అవసరంలా. నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా చూడాలో, ఏమి చూడకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏమి తలంచాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఇవన్నీ నీకు ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఈ అభిషేకము నీకు తెలియచేస్తుంది. తెలియచేయట్లేదు అని అంటే నేను అభిషేకించబడిన వాడను కాదు, క్రైస్తవునిగా మార్చబడిన వాడను కాదు అని అర్థం. ఇది మనకు అర్థం అవ్వాలి. ఏంటి అభిషేకం అంటే ఏంటో మనకు ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. క్రైస్తవుడు ఎందుకు మనకు తెలియాలి అని అంటే, మనం ఈ లోకంలో, అందుకని ఆయన విడిచిపెట్టకుండా ఎందుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను, మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం, మనం ఎక్కడ నివసిస్తున్నాం, లోకంలో ఏముంది. లోకంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను, 14వ వచనాన్ని చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 కూడా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. ఇది మన యొక్క పిలుపు. మనము అంటే క్రైస్తవుని అంగీకరించిన వారు, క్రీస్తును వెంబడించాలని తీర్మానం తీసుకున్నవాడు, క్రైస్తవురాలు అని పేరు పెట్టుకున్న వాళ్ళు మూర్ఖమైన వక్రజనము మధ్య నివాసం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరున్నారు? క్రీస్తు వారిని అంగీకరించని వారందరూ, క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళందరూ, తండ్రిని వ్యతిరేకించే వాళ్ళందరూ, ఇష్టపడని వారు, అంగీకరించని వాళ్ళందరూ మూర్ఖమైన వక్రజనము అని రాయబడింది. ఎవరు వాళ్ళు? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు? మూర్ఖమైన వాళ్ళు, వక్రజనము వాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా వంకర బుద్ధులతో మాట్లాడేవాళ్ళు వాళ్ళు. వీళ్ళ మధ్య నువ్వు నివాసం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? క్రైస్తవురాలిగా ఎలా జీవించాలి అని అంటే, నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు. ఇది మన పిలుపు. అపరాధము చేయకుండా, కలంకము లేకుండా, నింద వేయకుండా, మన మీద నింద పడేలా కాకుండా, ఒకరిని మనము నిందించకుండా, తండ్రికి కుమారులగునట్లు అని రాయబడింది కదా. దేవుని కుమారులగునట్లు, నేను కుమారుని అవ్వాలి అని అంటే ఈ క్వాలిటీస్ నాలో ఉండాలి. మనం నివాసం చేసేది ఈ లోకంలో వక్రజనం మధ్య ఉన్నాము, మూర్ఖుల మధ్య నివాసం చేస్తున్నాము, లోకాధికారి కింద ఉన్న జనాల మధ్య నివాసం చేస్తున్నాము. అలాంటప్పుడు నేను ఎలా ఉండాలి? నేను దేవునికి కుమారుణ్ణి అయితే, నేను క్రైస్తవుణ్ణి అయితే ఈ విధంగా ఉండాలి. నింద లేనివాడిగా, అనింద్యునిగా, అపరాధము లేనివాడిగా, కలంకము లేనివాడిగా ఉంటూ దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలు అన్నీ చేయాలి, జీవించాలి, అన్ని పనులు చేయాలి. అందరూ నడిచే మార్గంలోనే వెళ్తుంటావు, కానీ నీకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు? నువ్వు అభిషేకించబడిన వారు. నువ్వు మాట్లాడే మాట తీరు వేరుగా ఉండాలి, చూసే చూపు వేరుగా ఉండాలి,
కలంకం లేని వాడిగా ఈ ఈ లోకములో నివాసం చేస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి. సంశయాలు మాని అనుమానించకుండా, సనుగులు గొనుగులు లేకుండా కదా. ఈ లోకంలో మనం నివాసం చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు వస్తాయి అని అర్థం. వస్తాయి కానీ నువ్వు ఇలా జీవించకూడదు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తర్వాత కలంకం అంటే తప్పు చేసే అవకాశం వస్తుంది, పొరపాట్లు చేసే అవకాశం వస్తుంది. కానీ ఇవన్నీ మానివేసి ఈ విధంగా జీవించాలి. ఎవరు? దేవునికి కుమారులైతే, ఆయనను అంగీకరించి ఉంటే ఇది జరగాలి. ఒకవేళ అలా లేము అని అంటే మనం దేవుని కుమారులము కుమార్తెలము కాదు అని అర్థం. మనం సనుగుతున్నాము, గొనుగుతున్నాము. మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ఇలాంటి స్థితులు వస్తాయి. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత అరణ్యంలో వాళ్ళు చేసిన పనేంటి? సనిగారు, గొనిగారు. మాకు అది కావాలి, ఇది కావాలి, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు? పరిస్థితులను బట్టి సనగడము మొదలుపెట్టారు, గొనగడం మొదలుపెట్టారు. మాకు అది కావాలి, ఇది కావాలి, ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, లేకపోతే కీర లేదు, దోసకాయ లేదు, మాంసం లేదు, చేపలు లేవు. ఎలాంటి పరిస్థితుల్లో గుండా వాళ్ళు సనిగారో గొనిగారో మనకు తెలుసు. ఈ సనుగుడు గొనుగుడు వలననే వారు కనానుకు చేరుకోలేకపోయారు అనే విషయం కూడా మనకు తెలుసు. అందుకనే స్పష్టంగా రాయబడింది ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, సనగొద్దు, దయచేసి గొనగొద్దు. పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి, కానీ నువ్వెవరివి? అభిషేకించబడిన వారివి, దేవుని కుమారునివి, కుమార్తెవు. వక్రజనము నిన్ను టెంప్ట్ చేస్తుంటారు. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు నిన్ను దూషిస్తారు, అవమానిస్తారు, నిన్ను వేరే మార్గంలో లాగే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ నువ్వు కలంకం లేని వాడిగా సనగకుండా గొనగకుండా, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, లేకపోతే వాళ్ళు నిన్ను టెంప్ట్ చేస్తుంటారు, నిన్ను శోధిస్తుంటారు, అనేక రకాలుగా పరిస్థితులు అననుకూలంగా నీ జీవితంలో వెళుతూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రము సనగొద్దు, గొనగొద్దు. సంశయాలు మాని అన్ని పనులు చేయి. నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయి. ఏదైతే దేవుడు అప్పచెప్పాడో మనకు ఆ పనులు చేయడమే మన ముందున్న లక్ష్యము. మనం అభిషేకించబడిన వారము. మనము వేరే వాళ్ళను తాకినప్పుడు మనము ఆ ఉపకరణాలను గురించి చూసాం కదా, ఆ ఉపకరణము ఇంకొక ఉపకరణాన్ని తాకినప్పుడు అది ప్రతిష్ఠించబడుతుంది, అది పవిత్రపరచబడుతుంది అని అంట. ఇప్పుడు నేను అభిషేకించబడిన వాడనైనప్పుడు, నేను లోకంలోకి వెళ్ళినప్పుడు, నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వక్రజనం మధ్య ఉన్నప్పుడు, మూర్ఖజనం మధ్య ఉన్నప్పుడు, నేను వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళను ప్రభావితం చేయాలి. వారి ఆలోచనలను, వారి జీవితాలను నేను మార్చే విధంగా ఉండాలి క్రైస్తవుడు. అందుకని కిందకు వచ్చినప్పుడు, అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని రాయబడింది కదా. జ్యోతుల వలె ఉన్నారు. నేను వెలుగుగా ఉండాలి కదా. అక్కడ ఈ జనాల మధ్య నేను నివాసం చేస్తున్నాను అని అంటే నువ్వు ఈ జనాల మధ్య జీవవాక్యాన్ని చేత పట్టుకున్నావు కదా. జీవవాక్యాన్ని చేత పట్టుకొని నేను ఆ జనాల మధ్యకు వెళ్తున్నాను అని అంటే నాలో ఉన్న అభిషేకము నాకు ఒక విషయం బయలుపరచాలి, ఒక విషయం బయలుపరుస్తుంది. వారిలో నువ్వు కూడా కలిసిపోవద్దు, వారిలాగా నువ్వు గునగవద్దు, వారిలాగా నువ్వు సనగవద్దు, వారిలాగా నువ్వు తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, అవమానించొద్దు, నిందలు వేయమాకు. ఒకవేళ ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను అనుమానించొద్దు, దేవుణ్ణి అవమానించొద్దు. నన్ను పిలిచిన వాడు ఎందుకు నాకు ఈ సమస్యలు తీసుకొస్తున్నాడు, శ్రమలు తీసుకొస్తున్నాడు, కష్టాలు తీసుకొస్తున్నాడు అని అనొద్దు, ఆ గుణగొద్దు, ఆ సంశయాలు మానొద్దు. ఇజ్రాయేలీయులను దేవుడే విడిపించాడు, విడిపించి కనానులోకి తీసుకువెళ్తున్నాడు. అరణ్య మార్గం గుండా దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే తోడుగా ఉన్నాడు. అన్నీ సమకూరుస్తున్నప్పటికీ వారు సనుగుతున్నారు. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, మనం ఆయనను అంగీకరించాం, ఒప్పుకున్నాం, వెంబడిస్తామని తీర్మానం తీసుకున్న తర్వాత ఎందుకు సనుగాలి, ఎందుకు గొనగాలి, ఎందుకు ఆయనను అనుమానించాలి, ఆయన వాగ్దానాలను ఎందుకు అనుమానించాలి? అనుమానించకు అని దేవుడు ఖచ్చితంగా ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనుమానించొద్దు. నువ్వు వెలుగుగా ఉన్నావు, చీకటిలో ఉన్నవారు నీ వద్దకు రావాలి, వాళ్ళ మధ్య నువ్వు ఒక జ్యోతిగా ఉండడానికి నేను నిన్ను పిలుచుకున్నాను అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ అభిషేకం ఏం చేస్తుంది అంటే వీటన్నిటినీ జ్ఞాపకం చేస్తుంది.
నేను అభిషేకించబడిన వాడనే అయితే, పరిశుద్ధపరచబడిన వాడనే అయితే, ప్రతిష్ఠించబడిన వాడనే అయితే, నేను ఈ లోకములో వక్రజనము మధ్యన నివాసం చేస్తున్నాను. అలాంటప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఈ వచనము ఖచ్చితంగా ఒకవేళ అలా లేను అని అంటే నేను ఆయన కుమారుణ్ణి కాలేను, కుమార్తెను కాలేను. నేను వెలుగుగా ఏ విధంగా ఉండగలను? నేను కూడా చీకటిలో కలిసిపోవలసిన వాడనేగా. ఇది జరగాలి. ఆయన వాగ్దానాల మీద ఒకవేళ నీకు నమ్మకం ఉందా, నమ్మకం లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాగ్దానం మీద నమ్మకం ఉంటే నేను సనగొద్దు. నాకు కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నా, అనారోగ్యం గుండా వెళ్తున్నా, అసమాధానముతో వెళ్తున్నా, ఏ స్థితిలో గుండా వెళ్తున్నా నేను సనగొద్దు, గొనగొద్దు. ఎందుకు? ఆయన అనుమతించాడు, ఆయన తీసుకువెళ్తున్నాడు ఈ పరిస్థితుల నుంచి. నువ్వు ఒక జ్యోతిగా పిలిచినప్పుడు జ్యోతిగానే ఉండు. అప్పుడు అన్నీ కూడా చీకటి అంతా కూడా వెలుగుమయమైపోతుంది. మార్గాలన్నీ కూడా సుగమము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. అయితే నువ్వు వెలుగుగా ఉన్నావా లేదా అనేది మాత్రమే నేను పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎలా జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడో ఖచ్చితంగా మనకు తెలుసు. ఈ లోకంలోకి వెళ్తున్నాము అని అంటే, పాపపు లోకంలోకి వెళ్తున్నాము. ఎప్పుడప్పుడు మనము పరిశీలించుకోవాలి, పరిశుద్ధపరచుకుంటూ జీవించాలి. అప్పుడు ఆయన వాడుకుంటాడు మనల్ని, అప్పుడు ఆయన పరిస్థితులు మారుస్తాడు. అదే కదా ఒక ఇంట్లో కొన్ని వస్తువుల గురించి రాయబడింది కదా తిమోతిలో, 2 తిమోతిలో, తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయంలో 20 వచనాన్ని చదువుతాను. 2 తిమోతి 2వ అధ్యాయము 20 వచనాన్ని చదువుతున్నాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఒక ఇంటిలో ఏమున్నాయి? ఘనతకు ఉపయోగించబడే పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. వెండి బంగారు పాత్రలు ఉన్నాయి, ఘనహీనతకు వాడే పాత్రలు ఉన్నాయి. ఈ రెండిటిలో అక్కడ రాయబడిన మాట ఏంటి? ఈ రెండిటిలో నువ్వు చేరొద్దు అని అంటున్నాడు. ఘనమైన పాత్రగా నువ్వు వాడబడకూడదు, ఘనహీనమైన పాత్రగా నువ్వు ఉండకూడదు. ఆలోచించేద్దాం. ఘనమైన పాత్రలు ఏంటి? వెండి బంగారు పాత్రలు ఉన్నాయి ఒక ఇంట్లో. వీటిని ఏం చేస్తాం మనము? జనరల్గా వాటిని నీట్గా కడిగి షెల్ఫ్లో పెట్టుకుంటాం, షోకేస్లో. వాటిని ఎప్పుడు వాడుకుంటాం? అవసరమైనప్పుడు, ఎప్పుడో పండగకు, పబ్బానికి వాడుకుంటాం కదా. వాటి నుంచి ఎప్పుడు తీస్తాము షెల్ఫ్లో నుంచి? ఎవరైనా గొప్ప వాళ్ళు గెస్ట్లు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పండగ పబ్బాలు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప పనుల కోసం, వాటిని స్టేటస్ కోసం మనం తీసి వాటిని వాడుకుంటాం. అంతవరకు ఎక్కడ ఉండాలి? అవి షెల్ఫ్లో ఉండాలి, వాటిని వాడుకోం. కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, దేనికో అనవసరమైన విషయాలకు వాడుతూ ఉంటాం కదా, చిన్న చిన్న వాటికి. దేవుడు అలా ఉండాలని, ఘనహీనమైన వాడిగా ఉండాలని నిన్ను కోరుకోవట్లేదు. ఘనమైనవిగా ఉండి నువ్వు కేవలం వాడబడకుండా ఒక చోట అట్లాగే ఉండాలన్నది ఆయన ఉద్దేశం కాదు. అయితే ఎలా ఉండాలి అంటే వీటిలో చేరొద్దు, ఘనంగా ఉండొద్దు. సొసైటీలో ఘనంగా ఉండొద్దు. ఘనంగా ఉంటే నిన్నేం చేస్తారు? నిన్ను అన్నిటికీ ఒక చోట పెట్టేస్తారు అంతే. ఒక మోడల్గా అట్లా పెట్టేసి నిన్ను దేనికి కూడా పనికిరాని వాడిగా హెచ్చిస్తారు. ఏమవుతుంది? ఘనమైనదిగా ఉంటే గర్వం వస్తుంది కదా. ఘనమైన వాడిగా ఎంచబడితే గర్వం వస్తుంది. నేను ఫలానా వాడిని, నాకు ఒక స్టేటస్ సొసైటీలో కావచ్చు, సంఘంలో కావచ్చు, నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే గర్వం వస్తుంది. అది దేవుడి యొక్క ఉద్దేశం. ఘనమైన దానిగా ఉండొద్దు, ఘనహీనమైన వాటిగా. వీటిలో చేరక అని రాయబడింది కదా. ఎవడు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కారం. యజమానుడు ఎవరిని వాడుకుంటాడు? తనను తాను ఎప్పుడూ పరిశుద్ధపరచుకుంటూ, క్లీన్ చేసుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, తన హృదయాన్ని ఎప్పుడు మలినాలతో నింపబడుతున్న తన హృదయాన్ని కడిగి వేసుకోవడానికి ఇష్టపడినవాడు. మన ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయి కదా, కొన్ని షెల్ఫ్లో పెట్టేవి ఉంటాయి, కొన్ని బాత్రూమ్లను, లేకపోతే కొన్ని ఇంకొక చోట ఎక్కడో వాడేవి ఉంటాయి. వాటి కాకుండా రెగ్యులర్గా ఏ పాత్రలు వాడుకుంటాం మనము? ప్లేటును, గ్లాసులను వాడుకుంటాం కదా. ఆ వంట చేయడానికి ఆ కుక్కర్లను వాడుకుంటాం. వాటిని ఎప్పుడు కడుగుతుంటాం. ఎందుకు? వాడుకోవాలి కాబట్టి. వాటిల్లో అలా ఉండండి అని అంటున్నాడు.
పనికొచ్చే వాటిగా మీరు అలాంటి పాత్రలుగా ఉండండి, పరిశుద్ధపరచబడిన పాత్రలు, రోజు క్లీన్ చేయబడే పాత్రలుగా ఉండండి అంటున్నాడు. మనం రోజు క్లీన్ చేయబడే వాళ్ళముగా ఉంటే, పరిశుద్ధపరచబడుతూ ఉన్నప్పుడు, వాక్యము చేత మనల్ని మనము కడిగి వేసుకుంటున్నప్పుడు, ఆయన వద్ద పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయన చెప్పిన ప్రతి మాట వింటూ సరిచేయబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధపరచబడుతున్నప్పుడు వాళ్ళు పవిత్రపరచబడి ఆయన వాళ్ళని కడిగి వేసి యజమానుడు వాడుకుంటాడు అని ఖచ్చితంగా రాయబడింది. ఆలోచన చేద్దాం. మనం ఈ లోకంలోకి వెళ్తున్నాం, అభిషేకించబడిన వారముగా ఈ లోకంలోకి వెళ్తున్నాం. ఎలా జీవించాలి? కలంకం లేని వారిగా, అన్నిందులుగా, సనగక గొనగక ప్రతి సత్కార్యమును చేస్తూ ఉన్నప్పుడు యజమానుడు మనల్ని మరింత బలంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేద్దాం. పిలువబడ్డామా? క్రీస్తును వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నామా? అయితే ఈ విధంగానే జీవించాలి. వేరే విధంగా ఆయన అంగీకరించడు, యాక్సెప్ట్ చేయడు ఆయన. ఈ విషయము చాలా చిన్న విషయము అంటాడు ఒక చోట కదా. మీరు రక్షించబడము లేకపోతే సువార్త ప్రకటించడం నాకు చాలా చిన్న విషయం. ఎక్కడ? యెషయా గ్రంథంలో, యెషయా 49లో, యెషయా 49:6 చదువుతాను. యెషయా 49:6 నీవు యాకోబు గోత్రము వారిని ఉద్ధరించున్నట్లును, ఇజ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఇది నాకు ఒకప్పుడు దేవుడు చేసిన వాగ్దానం. ఒక సేవకునిగా ఉండి సువార్త ప్రకటించడము, ఇజ్రాయేలీలను యూదులను అంటే నీ ఇంటి వారిని రక్షించుకోవడము అనేది చాలా చిన్న విషయం నాకు అంటున్నాడు దేవుడు. చాలా స్వల్పమైన విషయం. దాని కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకోవాలా. కేవలము నీ ఇంటి వారిని రక్షించుకోవడానికి, నీ చుట్టుపక్కల వాళ్ళ కొరకు మాత్రమే సువార్త చెప్పడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. కానీ భూదిగంతముల వరకు కదా, భూదిగంతముల వరకు వెలుగై ఉండడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనముగా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. మనం అలా నియమింపబడ్డాం. క్రైస్తవుడు అలా నియమింపబడ్డాడు. క్రైస్తవుడు తనను తాను చాలా లిమిటెడ్గా చూసుకుంటుంటాడు. విశ్వాసి చాలా తక్కువగా చూసుకుంటుంటాడు. ఆ వాక్యం వినడానికి సంఘానికి వెళ్ళి వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చాలు. అందుకొరకు ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవాలా. సరే, కొంచెం ఒక అడుగు ముందుకు వేసి సువార్త ప్రకటిస్తున్నాము, ఇంట్లో వాళ్ళకు సువార్త చెప్తున్నాము, లేకపోతే ఆ సంఘంలో లేకపోతే కొంతమందిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అని అంటే దాని కొరకు కూడా ఆయన సాటిస్ఫై అవ్వట్లా. అది కాదు నేను అది చాలా చిన్న విషయము. నీ పట్ల నాకు కలిగి ఉన్న ప్రణాళికను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అని అంటున్నారు క్రీస్తు వారు. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు నా సేవకుడిగా ఉండి కేవలం సువార్త నీ ఇంట్లో వాళ్ళకి, నీ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ కొరకు మాత్రమే ప్రకటించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకోవాలా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? భూదిగంతాల వరకు నువ్వు వెళ్ళడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, 2వ కీర్తన, అడుగుము జనములను నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. అవునా? కీర్తనల గ్రంథంలో 2వ కీర్తన 8వ వచనంలో, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానంటున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన అత్యున్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల, నా పట్ల. ఆయన ఎందుకు మన చెయ్యి విడిచిపెట్టకుండా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, నిన్ను నన్ను మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆయన ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో మన పట్ల, ఆ ప్రణాళిక నెరవేర్చాలని. చిన్న చిన్న విశ్వాసులుగా, క్రైస్తవులుగా జీవించడానికి కాదు, చిన్న చిన్న సువార్తలు చెప్పి మన కుటుంబంలో వారికి మాత్రమే రక్షించడానికి కాదు. ఆయన జనాలను, దేశాలను, నేషన్స్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఐ విల్ గివ్ యూ నేషన్స్ అంటాడు. దేశాలను నీకు సొత్తుగా ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇవ్వబడిన ఈ అభిషేకాన్ని మర్చిపోయి, మనం ఎందుకొరకైతే దేవుడు మనల్ని పిలిచాడో ఆ విషయాన్ని మర్చిపోయి చిన్న చిన్న విషయాలు సనుగుతూ గొనుగుతూ ఒకరి మీద ఒకరు ఒక మంచి అభిప్రాయం లేకుండా చిన్న చిన్న కోపతాపాలు, ద్వేషాలు పెంచుకొని
దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని కోల్పోతూ సమాధానం లేక ఆయన మన ముందు ఉంచిన ఆ ఉన్నతమైన పిలుపును మర్చిపోతున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ అభిషేకము, మనలో ఉన్న అభిషేకము మీకు సపరేట్గా బోధించనక్కర్లా, మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరంలా, అది మీకు తెలియచేస్తుంది. మరి తెలియచేయట్లేదు అని అంటే అర్థం ఏంటి? మనం ఇంకా అక్కడే ఉండిపోయాము, ఒకే స్థాయిలోనే ఉండిపోయామంటే అర్థం ఏంటి? ఎదగట్లేదు అంటే అర్థం ఏంటి? ఈ అభిషేకం తక్కువైపోయిందనేగా. ఈ ప్రతిష్ఠించబడిన అభిషేకము తక్కువైపోయింది. ఆయన కొరకు ప్రతిష్ఠించబడ్డ మన విషయాన్ని మనం మర్చిపోతున్నాము అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. దేవుడు మన కుటుంబం పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేశాన్ని దాటే వెళ్ళేలా భూ దిగంతాల వరకు దేవుడు నిన్ను నన్ను పంపించాలని ఇష్టపడుతున్నప్పుడు మనం ఒక లిమిటెడ్గా బావిలో కప్పల్లా కొద్దిగా చాలా కొన్ని విషయాల పట్ల మాత్రమే నన్ను నేను పరిశుద్ధపరచుకుంటే చాలే, నా ఆత్మీయ జీవితాన్ని నేను జీవిస్తే చాలే, సంఘానికి వెళ్తే చాలే, ప్రార్థన చేసుకుంటే చాలే కాదు. విస్తరించబడాలి నీ పరిచర్య, నా పరిచర్య. ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉన్నామా? ఆలోచన చేద్దాము. ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.